మీరు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన ఒక నాయకుడిని అన్న అని పిలిచేంత చనువు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులకి ఎవరికి ఉన్నట్లేదు. రాహుల్ గాంధీని జస్ట్ మిమ్మల్ని మేమంతా జర్నలిస్ట్ చాలా మంది అన్న అని పిలిచినట్టుగా మీరు రాహుల్ గాంధీని అన్న అని పిలుచుకుంటూ తిరుగుతారు. అంత క్లోజ్నెస్ ఎలా వచ్చింది రాహుల్ గాంధీకి? ఇప్పుడు గాంధీ ఫ్యామిలీకి ఈ దేశం పట్ల విశ్వాసం ఇక్కడ దండం పెట్టుకుంటే అట్లా వాళ్ళకు ఉంటది. దానికి అనుకూలంగా పనిచేసేటోళ్ళని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారు. నాకు రాహుల్ గాంధీ గారి దగ్గర, ప్రియాంక గాంధీ గారైనా, సోనియా గాంధీ గారి దగ్గర అయినా నాకు చాలా ఇంటిమసీ. అంటే నేను నా లైన్ ఎప్పుడు క్రాస్ కాను, కాకపోతే నాకు కంఫర్ట్ ఉంది. నేను ఏమనుకున్నా నేను చెప్పగలను. వాళ్ళకి ఏమనిపించినా వాళ్ళు నాకు కంఫర్ట్ ఇస్తారు. నేను ఫోన్ లేదు నీకు చూపిస్తే ఇప్పుడు ఒక టెక్స్ట్ పెట్టండి, ఇక్కడ లోకల్ గా ఏదో కేసు అయిందంట రేవంత్, వై డోంట్ యూ సీ దట్ కేస్ అని. అంటే తెలంగాణలో జరిగే చిన్న సంఘటన కూడా రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారికి అదేదో చూడు అని అడ్వైజ్ చేసేంత మా కమ్యూనికేషన్ ఉంది. సో గాంధీ కుటుంబంలో కాంగ్రెస్ పాలిటిక్స్ గట్టిగా ఒక 1 decade కూడా కాల మీరు కాంగ్రెస్ పార్టీలో 2017 కదా, 17 ఈ 9 years లో ఎలా తెలుసుకోగలిగారు? అది అదే చెప్తున్నా నర్సింగ్. నేను 2007లో టీడీపీలో జాయిన్ అయినా, 2017లో బయటకు వచ్చిన, నేను ఉన్నది 10 సంవత్సరాలే కదా. ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర ఉన్న సొంత నాయకుల కంటే కూడా నన్ను గౌరవిస్తాడా లేదా? వెళ్ళిపోయినాక కూడా ఎందుకు? నార్మల్ గా వెళ్ళిపోయిన తర్వాత ఒక పార్టీని వదిలి ఇంకో పార్టీలకు పోయినా, ఒక నాయకుడిని వదిలి ఇంకొక నాయకుడి దగ్గరికి పోయినా వాళ్ళ మధ్యలో సంబంధాలు, సత్సంబంధాలు ఉండంగా ఎప్పుడైనా చూసినాం ఈ దేశ రాజకీయాలలో? ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి నేను ఎదురుపడ్డప్పుడు ఆయన కళ్ళల్లో ఏం కనిపిస్తుంది ఒకసారి చూడు. డెఫినెట్ గా ప్రేమ చూస్తారు. నా పట్ల గౌరవం, ప్రేమ అనేది ఉంది కదా. దట్ ఈస్ వాట్ మై కన్విక్షన్. నేను ఒక నాయకుడితో పనిచేస్తే 100% ఆ నాయకుడితో నిలబడతా. నేను పార్టీని వదిలే రోజు కూడా ఇక్కడ చెప్పలే, విజయవాడకు పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిసి, సార్ నాకున్న పరిస్థితి ఇది, మీ వల్ల నాకు పార్టీ వల్ల అన్ని రకాల ఉపయోగము, ప్రయోజనం జరిగింది, కానీ నేను అనుకుంటున్న పర్పస్ కానీ ప్రజలు కోరుకుంటున్న లక్ష్యం కానీ ఇక్కడ ఉంటే కుదరదు, కాబట్టి నేను ప్రత్యామ్నాయంగా నేను వెళ్తున్నా అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చిన. నేను ఎప్పుడు కూడా నా రిలేషన్ని నేను స్ట్రెయిన్ చేసుకోలేదు, నా లీడర్కి నేను అబద్ధం చెప్పలే. ఏదున్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడమే నా స్ట్రెంగ్త్. కాదు సార్, రాహుల్ గాంధీ గారికి మీరు గోల్ పెట్టుకున్నారు, నాతో 2006-7 ప్రాంతంలో నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పారు. నాతో పాటు చాలా మంది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ చెప్పారు. కొంతమందిని మా వాళ్ళని మంత్రులను కూడా చేస్తామని చెప్పారు. మంత్రులు చేయలేదు కానీ చాలా మంది మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్కి అవకాశాలు కల్పించారు. థ్యాంక్ యూ. సో మీరు రాహుల్ గాంధీ గారికి చెప్పొచ్చు కదా, ఆయన కూడా గోల్ పెట్టుకుని నేను ప్రధానమంత్రి కావాలని గోల్ ఉందా అసలు? ఆయనకి గోల్ పెట్టుకున్నారు, పనిచేస్తారా? రాహుల్ గాంధీ గారికి చాలా సార్లు చెప్తున్నా, కాంగ్రెస్ ని అధికారంలోకి తేవాలనే గోల్ ఉంది ఆయన, కానీ ఆయన ప్రధానమంత్రి కావాలనే దాని మీద ఆయన కోరిక లేదు. గోల్ ఉంటేనే కదా దానికోసం. నేను చాలా సార్లు మొన్న మా చింతన్ శిబిర్ ఇక్కడ రాజ్ ఠాకూర్ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, మొన్న మా చింతన్ శిబిర్ జిల్లా అధ్యక్షుల ట్రైనింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వికారాబాద్ లో. నేను లోపల ఏం మాట్లాడినో ఎవరైనా వినుంటారు, నువ్వు అడుగు. అంటే నాకు ఆయనకు జరిగిన డిస్కషన్ చెప్పించి ఒప్పించిన. మొదటిసారి రాహుల్ గాంధీ వచ్చేసారి నేను ప్రధానమంత్రి పదవికి పోటీ పడతాను, నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి మొదటిసారి రాహుల్ గాంధీ గారిని అధికారికంగా ఎస్ అని నేనే అనిపించిన. నేను చెప్పిన క్లియర్ గా, ప్రజలు ఇప్పుడు జెన్జీ, ఇప్పుడున్న జనరేషన్, నేను ఆయనకు చెప్తా ఆయన నీకు చేస్తాడంటే ఎవరు నమ్మడం లేదు, వినడం లేదు. నువ్వేం చేస్తావో, నీ కమిట్మెంట్ ఏంది, నువ్వేం చేయదలుచుకుంటావు, నువ్వు డైరెక్ట్ గా చెప్పమంటుంది. ఇప్పుడున్న పాలిటిక్స్ నేను స్విగ్గీతో పోలుస్తాను. ఇప్పుడు జనాలు విత్ ఇన్ మినిట్స్ డెలివరీ కావాలని కోరుకుంటున్నారు. పొద్దున ఆర్డర్ ఇస్తే రాత్రికి వచ్చే దాని మీద లేరు జనాలు. సో స్విగ్గీ పాలిటిక్స్ లో ఈ రోజు నువ్వు ఎట్లా పర్ఫామ్ చేస్తావు అనే దాని మీదనే ఆధారపడి ఉంటది. సో రేపు వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి ఇండియా కూటమి నుంచి. మొదట కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంటుంది, ప్రకటిస్తుంది, తర్వాత ఇండియా కూటమిని కన్విన్స్ చేస్తాం. ఇండియా కూటమిలో ఉన్న మిత్రులు నాకు చాలా మంది మిత్రులే, వాళ్ళందరితో నేను కూర్చోబెట్టి మాట్లాడి సంవత్సరం ముందే అధికారికంగా రాహుల్ గాంధీ గారు రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ గారికి ఓటేయండి, దేశానికి ప్రధానమంత్రి అవుతాడు, రైతుల కోసం ఏం చేస్తాడు, మహిళల కోసం ఏం చేస్తాడు, విద్యార్థుల కోసం ఏం చేస్తాడు, నిరుద్యోగ యువకుల కోసం ఏం చేస్తాడు, పరిశ్రమల కోసం ఏం చేస్తాడు, అదే విధంగా కాస్ట్ సెన్సస్ విషయంలో ఏం చేస్తాడు, లేకపోతే ఉన్న అదర్ సోషల్ ఇష్యూస్ మీద ఏం చేస్తాడు, ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ప్రజల్ని మ్యాండేట్ కోరుతాం. ఓకే సార్, మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రి, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు మొదటి ముఖ్యమంత్రి.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులకి ఎవరికి లేని ఒక ప్రివిలేజ్ కనపడుతుంది. మీరు సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫేస్ గా కనపడుతున్నారు. కేరళ ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేయడం కావచ్చు, తమిళనాడు వెళ్ళి అక్కడ మీటింగ్స్ అటెండ్ చేయడం కావచ్చు. సో సిద్ధరామయ్య కంటే కూడా సౌత్ ఇండియాలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మీరు ఎక్కువ పాపులర్ గా కనపడుతున్నారు. సో సౌత్ ఫేస్ గా రేవంత్ ఎమర్జ్ అవడం వెనక రీజన్ ఏంటి? నేషనల్ పాలిటిక్స్ ఇంకేదన్నా మరి సీఎం కావాలని గోల్ అయిపోయింది, వేరే గోల్ ఏమైనా పెట్టుకున్నారా? లేదు నర్సింగ్, నేను 10 years 2034 వరకు ఏ గోల్ లేదు. 1994లో 2 సార్లు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. 2004 నుంచి 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. 2014 నుంచి 2 సార్లు బీఆర్ఎస్ కి అధికారం ఇచ్చారు. 2024 నుంచి 2 సార్లు నాకు అధికారం ఇస్తారు ప్రజలు. నాకు స్పష్టత ఉంది. 2034 వరకు ఇక్కడనే ఉంటా, ఈ ప్రజల కోసమే పనిచేస్తా. $1 trillion ఎకానమీని అక్కడికి తీసుకెళ్లి 2047 కి $3 trillion ఎకానమీ ఏదైతే మన నరేంద్ర మోడీ గారి ముందు స్పష్టంగా చెప్పినాం, భారతదేశం $30 trillion ఎకానమీ ఏదైతే వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పెట్టుకున్నారో, ఈ రోజు మనము 3% లోపల జనాభా ఉంటే 5% జీడిపి కంట్రిబ్యూట్ చేస్తున్నాం. రేపు ఇదే జనాభా 10% జీడిపిని దేశానికి కంట్రిబ్యూట్ చేసే ప్రణాళికలు, దానికి రోడ్ మ్యాప్, దానికి భవిష్యత్ ఏ రకమైన విధానాలు తీసుకోవాలనో 2034 వరకు ఇక్కడనే క్షేత్రస్థాయిలో ఉండి పనులు చేస్తాను. సార్ అది నమ్మకమా? 10 ఏళ్ళు ఇస్తారులే నమ్మకం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్ళకి ప్రభుత్వం మారింది, డిఎంకే ప్రభుత్వం తమిళనాడులో కూడా 5 ఏళ్ళకి మారింది. నా జీవితంలో నేను జడ్పీటీసీ అయితా అనుకున్నప్పుడు జడ్పీటీసీ అయినా, నేను ఎమ్మెల్సీ అయితా అనుకున్నప్పుడు ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే కావాలనుకున్నప్పుడు ఎమ్మెల్యే అయినా. 2014లో ఎంపీ అయితా అని చాలా ప్రయత్నం చేసింది, నీకు కూడా తెలుసు కదా. కాకపోతే 19లో అయినా అదే మల్కాజ్గిరి నుంచి, 14లో కూడా మల్కాజ్గిరి నుంచి అయితా అని చెప్పింది, తెలుసు కదా. అక్కడ మిస్ అయినా కూడా 19లో మళ్ళీ అక్కడ నుంచి అయినా. జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పుడే తెలంగాణ వస్తే తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే అని చెప్పినావునా? చెప్పారు, నీతో చెప్పిన కదా, నీకు గుర్తుంది కదా. ఆ రోజు చెప్పిన, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ముందు పిచ్చి బ్రహ్మలని మాట్లాడిన వాళ్ళు కూడా ఉండు కదా, వచ్చింది కదా. వచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా కదా. ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనే ఉంటా, నేనుంటా. నేను ఈ రోజు నీ ముందర చెప్పిపోతున్నా, నువ్వు దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాల వైపు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. నువ్వు ఆ రోజు చెప్పి 34 వరకు ఇక్కడ 34 గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎం గా ఉండరు, వెళ్ళిపోతారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ. పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. ఎందుకంటే నీకు ముఖ్యమంత్రి అని చెప్పిన రోజు నువ్వు ఆశ్చర్యపోయినావు, అది ఎట్లా సాధ్యం, జిల్లా జడ్పీటీసీ ముఖ్యమంత్రి అవుతాడా అని. ఆశ్చర్యమే పోలే, మేము అనుకున్నాం కదా, మాట్లాడుకున్నాం చాలా రోజు. ఎవరైనా ఒక జడ్పీటీసీ ఇండిపెండెంట్ గా గెలిచి రాష్ట్రం వస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. సో ఇది నోట్ చేసి పెట్టుకోవచ్చు. 34 తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ. ఈ రోజు మాట్లాడే ప్రతి మాట నువ్వు దాచిపెట్టుకోని లైబ్రరీలో, నీకు అవసరమైనప్పుడల్లా చూసుకో. నేను ఈ రోజు చెప్తున్నా 34 వరకు నేను ముఖ్యమంత్రిగా ఉండి 34 తర్వాత పార్టీ ఎవరిని చేస్తే వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తాను. నేను గాను అవకాశం ఇస్తే కూడా మీరు నేను తీసుకోను. నాకు చాలా, నాకు తెలుసు. దేశం చాలా విశాలంగా ఉంది, దేశానికి కూడా సేవలు అందిస్తా. జాతీయ స్థాయిలో నేను నా అనుభవాన్ని దేశం కోసం పంచుతా. నాకు దేశం పట్ల భక్తి ఉంది. నేను ముందే మన మోడీ గారి ముందర చెప్పిన, పైలా దేశ్ దూసరా జనతా తీసరా దల్ అంటే మొదట దేశము, తర్వాత ప్రజలు, తర్వాత పార్టీ, తర్వాత నేను. సో నాకు ఒక స్పష్టత ఉంది. ఈ స్పష్టతలోనే ఇక్కడి వరకు వచ్చిన. సో మీరు నాకు 2006లో జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అని చెప్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ఏ చైర్ కోరుతున్నారు? ఏ చైర్ కోసం అనుకుంటున్నారు? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి ఆ తర్వాత ఏ చైర్ ఇస్తే ఆ చైర్ లో కూర్చుంటా.